యూట్యూబ్‌లో వీడియో చేసే ప్రతి ఒక్కళ్ళకి ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి ఆడియో. అందరికీ మంచి క్లోజ్డ్ రూమ్స్ ఉండకపోవచ్చు. మీరు వీడియో చేస్తున్నప్పుడు పక్కన చిన్న పిల్లలు కానివ్వండి, ఫ్యాన్ సౌండ్‌లు కానివ్వండి, రకరకాల సౌండ్‌లు వస్తూ ఉంటాయి. బట్ అయన్నిటిని ఎలా క్లియర్ చేయాలి? ఇప్పుడు నేను మాట్లాడుతున్న రూమ్‌లో కూడా ఫ్యాన్ సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది. బట్ మీకు ఆడియోలో ఏమన్నా వినపడుతుందా? వినపడదు. ఎందుకంటే నేను ఒక సీక్రెట్ వెబ్‌సైట్‌ని యూజ్ చేస్తున్నాను. ఈరోజు ఆ వెబ్‌సైట్ గురించి మీకు కూడా నేను చెప్పబోతున్నాను. అందుకే ఈ వీడియో ఎవరైతే ఓపెన్ చేశారో అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 2025లో మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సక్సెస్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలో ఆ టిప్స్ అన్ని మన ఛానల్లో ఆల్రెడీ వీడియోలు చేసి పెట్టేశాము. ఆ వీడియోలు చూసి మీరు కూడా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకుని ఈ 2025లో సక్సెస్ అవ్వండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే నేను డిస్క్రిప్షన్ లోని ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అయితే ఈ వెబ్సైట్ లో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు అడోబీకి సంబంధించిన అకౌంట్ ఉంటే దాంతో లాగిన్ అయిపోండి. ఒకవేళ లేకపోతే చాలా సింపుల్, మీరు ఈమెయిల్తో కూడా లాగిన్ అయిపోవచ్చు. లేకపోతే మీరు మెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి కూడా మీరు ఈ వెబ్సైట్లో అయితే లాగిన్ అయిపోవచ్చు. వన్స్ అకౌంట్ క్రియేట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎన్హాన్స్ స్పీచ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. అప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేస్తాం. చాలా సింపుల్, మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసేయచ్చు ఇక్కడికి. లేకపోతే మీరు ఈ బటన్ మీద క్లిక్ చేసి ఫైల్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దానికన్నా ముందు నేను ఏ ఫైల్ ని నాయిస్ క్లియర్ చేసి ఆ ఆడియోని ఎన్హాన్స్ చేయబోతున్నానో ఒకసారి ఆ ఫైల్ అయితే మీకు వినిపిస్తాను చూడండి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఆడియోలో ఉన్న నాయిస్ని ఎలా క్లియర్ చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. చూసారు కదా, ఈ ఆడియోలో అయితే నాయిస్ చాలా ఎక్కువగా ఉంది. ఫ్యాన్ సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది వెనకాల. నా వాయిస్ అయితే అంత క్లారిటీగా లేదు. బట్ ఈ ఫైల్ని అయితే ఇప్పుడు నేను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాను. ఫైల్ అప్లోడ్ అయిపోయిన తర్వాత దానికి అదే ఆటోమేటిక్గా ఆ ఆడియోలో ఉన్న నాయిస్ అంతా తీసేసి ఆ ఆడియోని అయితే ఎన్హాన్స్ చేసుకుంటుంది. వన్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపించేస్తుంది. అలాగే ఇక్కడ నాయిస్ క్లియర్ చేసిన తర్వాత ఆ ఆడియో ఎలా ఉంది ఇక్కడ మీరు ప్రివ్యూ చూసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్గా డౌన్లోడ్ కూడా చేసేయచ్చు. ఒకసారి అయితే నేను మీకోసం ప్రివ్యూ అయితే చూపిస్తాను చూడండి. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం ఆడియోలో ఉన్న నాయిస్ని ఎలా క్లియర్ చేసుకోవాలో నేర్చుకోబోతున్నాం. చూశారు కదా, ఈ వెబ్సైట్ మనం ఎంతో నాయిస్ ఉన్న ఒక ఫైల్ని అప్లోడ్ చేస్తే దాన్ని చాలా క్లారిటీగా ఎన్హాన్స్ చేసి మనకి ఇచ్చేసింది. అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఈ ఫైల్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. పర్సనల్గా నేను ఎక్కువ ఈ వెబ్సైట్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాను. మీకు కూడా ఈ వెబ్సైట్ యూజ్ అవుతుందని ఈ వీడియో చేశాను. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మీరు యూట్యూబర్ అవ్వాలి అనుకుంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మొహమాటం లేకుండా కమెంట్ సెక్షన్ లో అడిగేయండి. ప్రతి ఒక్క కమెంట్ నేను చదువుతాను. ప్రతి ఒక్క కమెంట్ కి నేను రిప్లై కూడా ఇస్తాను. ఇక అంతే గైస్, ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. ఇంకొక మంచి వీడియోతో నేను తొందరగా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.